క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కల్వరి కిరణాలు అను ఈ లెంటు కాలపు ధ్యానముల నిమిత్తమై ఈ 16వ దినపు ధ్యానం కొరకై మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈ 16వ దినము కొరకు అయిన దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14వ అధ్యాయము 5-6 వచనములను మనము చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 5-6 వచనములు. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయనను అడుగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీరిచ్చిన ఈ మంచి సమయం కొరకై కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున మీ మాటలు ధ్యానించనయుండగా మీ స్వరమును మాకు వినిపింపచేసి మా ఆత్మలకు కావలసిన జీవాహారం దయచేయమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమగినట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడలారా, యేసు ప్రభు నామమున చేరువచ్చిన ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. ఈ 5 దినములుగా యేసు ప్రభువారు యోహాను సువార్తలో నేను అని తనను గూర్చి చెప్పుకున్నటువంటి మాటల్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. నేనే జీవాహారము అని, నేనే లోకమునకు వెలుగు అని, అలాగే నేనే ద్వారము అని, నేనే గొర్రెలకు మంచి కాపరినని, పునరుద్ధానమును జీవమును నేనే అని, ఇలాగ మనము గత 4-5 దినాలుగా ధ్యానిస్తున్నాం. ఈ 6వ దినమున అనగా ఈ దినపు ధ్యానంలో యేసు ప్రభువారు చెప్పినటువంటి 6వ మాటగా నేనే మార్గము సత్యము జీవము అన్నటువంటి మాటను మనము ధ్యానం చేస్తున్నాం. యేసు ప్రభువారు తను ఈ లోకంలోనికి వచ్చినటువంటి పనిని ముగించి పరలోకమునకు వెళ్ళవలసినటువంటి సమయము, అనగా తండ్రి యొద్దకు వెళ్ళాల్సినటువంటి సమయము ఆసన్నమైనదని ఎరిగి ఆయన తన శిష్యులను బలపరుస్తూ వారికి ధైర్యము చెబుతూ ఈ మాటలు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి. ఎందుకంటే ఒకరోజు రాబోతుంది, ఆ రోజు ఆయన వారిని విడిచిపెట్టి తండ్రి యొద్దకు వెళ్ళాలి. ఆ సమయం వచ్చినప్పుడు ఇంతకాలము తనను నమ్ముకొని తనతో పాటు పరిచర్యలో ముందుకు కొనసాగుతున్న శిష్యుల పరిస్థితి ఏంటి? వారి హృదయాలు కలవరపడతాయి, దిగులు పడతారు. అందుకే ముందుగానే యేసు ప్రభువారు తన యొక్క మరణ పునరుద్ధానముల నిమిత్తమై ఆయన వారిని సిద్ధపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి. నేను వెళ్ళి మీ కొరకు స్థలము సిద్ధపరిచి మళ్ళీ నేను మీ మధ్యకు వచ్చి నేనుండు స్థలంలో మీరు ఉండులాగున నేను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అంటూ వారికి తాను వెళ్తున్నటువంటి పనిని గూర్చి మాట్లాడుతున్నాడు. ఆ క్రమంలో ఆయన 4వ వచనం అంటున్నాడు, నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియను. నేను వెళ్తున్నటువంటి మార్గము, ఆ మార్గం ఏంటో మీకు తెలియను. ఆ మాట అనగానే తోమ అంటున్నాడు, ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు వెళ్ళే ఆ మార్గము మాకు ఎలా తెలుస్తుంది? ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గము మాకు అలాగూ తెలియను. ఎప్పుడైతే ఈ మాట తోమ అన్నాడో యేసు ప్రభువారు వారికి చాలా స్పష్టమైనటువంటి సమాధానం ఇస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మాట ఒకవేళ తోమ అని ఉండకపోతే, యేసు ప్రభువును ప్రశ్నించి ఉండకపోతే, ఆ నిజ మార్గము ఒకవేళ బయలుపరచబడేది కాదేమో. యేసు ప్రభువారు అంటున్నాడు, నేనే మార్గమును
సత్యమును జీవమునై ఉన్నాను. తండ్రి యొద్దకు ఎవడైనా రావాలనుకుంటే నా ద్వారా తప్ప మరి ఇంకెవరి మార్గమున వారు తండ్రి యొద్దకు రారు. నేనే మార్గము, సత్యము, జీవమునై ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మార్గము, ఆ మార్గము ఏంటి? ఆ మార్గము మానవ జాతికి అంతటికి మార్గమై ఉన్నదని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇది దైవ మార్గము. క్రీస్తు దీనిని అనుసరించినటువంటి మార్గము, దీన్ని సత్య మార్గము అనొచ్చు. ఈరోజు భూమి మీద ఉన్న అనేక మతాలు ఆ పరలోకమునకు చేర్చడానికి, మోక్షమును చేరడానికి అనేక మార్గములను బోధిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నిత్య జీవమునకు చేరుటకు, పరమును చేరుటకు అనేక మార్గముల ద్వారా ప్రజలు ప్రయత్నం చేయుచున్నారు. అయితే ఆ మార్గములన్నీ ఆ మోక్ష రాజ్యమునకు చేరుస్తాయా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, ఒకని ఎదుట సరైనదిగా కనపడే మార్గము కలదు, అయితే తుదకది మరణమునకు నడిపించును. ఇదిగో నేను ఈ మార్గం గుండా ఆ పరమును చేరుతాను అని ఈ లోకంలో అనేక మంది వారికి తోచిన మతమును, వారికి తోచినటువంటి మార్గమును అనుసరిస్తున్నారు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట, ఆ సత్య మార్గము నేనే, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. నువ్వు నిత్య జీవమునకు చేర్చబడాలనుకుంటున్నావా? ఆ పరలోక రాజ్యమునకు నువ్వు వారసుడిగా చేయబడాలనుకుంటున్నావా? అలాగైతే యేసు తప్ప మరే మార్గము నీకు లేదు. అందుకే అంటున్నాడు, యేసు నద్దకు నువ్వు రావాలి. నువ్వు రక్షించబడిన వాడుగా, అంటే ఇందాక మనం మాట్లాడుకున్న గత దినమున మనం ధ్యానించాం. యేసు ప్రభువున నేనే ద్వారమును, ఎవడైనా నా ద్వారా లోనికి ప్రవేశించినట్లయితే వాడు రక్షింపబడిన వాడై. యేసు మార్గంలోనికి వస్తే నీకు రక్షణ. నువ్వు రక్షింపబడిన వాడుగా ఆ సత్య మార్గమును అనుసరించి నీవు జీవములోనికి నడిపించబడతావు. రెండవది అన్నాడు యేసు ప్రభు, నేనే సత్యమును, ఐ యామ్ ద ట్రూత్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సత్యము ఏంటి? సత్యం అనగా ఏమిటి? యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే, గమనించండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. ఎవరంట ఆ మార్గము? ఆ సత్యం అంటే ఎవరు? యేసు ప్రభువారే. ఆయనే అంటున్నాడు. ఆయన గురించి యోహాను సువార్తికుడు వ్రాస్తూ అంటున్నాడు, శరీరధారి అయి, ఆ వాక్యమే శరీరధారి అయి. మనము నేర్చుకున్నాం, జీవవాక్యమైనటువంటి యేసు ప్రభువారు ఆయన శరీరధారి అయి మన మధ్య వసించెను అని వ్రాయబడి ఉంది. కృపా సత్య సంపూర్ణుడిగా సత్యము. అలాగే యేసు ప్రభువారు అంటాడు యోహాను సువార్త 18వ అధ్యాయము 38వ వచనంలో, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన వచ్చెను. సత్యము ఏంట? సత్యము, ఆ సత్యం ఏంటంటే పరలోకం ఉంది. ఆ పరలోకమును చేరుట కొరకే, నిన్ను నన్ను వెదకి రక్షించుట కొరకే ఈ లోకంలోనికి ఆయనను తండ్రి అయిన దేవుడు పంపించాడు. అందుకే యోహాను సువార్త 17వ అధ్యాయము 19వ వచనం అంటున్నాడు, సత్యమునకై తన్ను ప్రతిష్ఠించుకొనెను. యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చింది సత్యమును ప్రకటించటానికి, సత్య మార్గమును బోధించటానికి. ఆ సత్యమును మనము తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. నువ్వు యేసు ప్రభువును విశ్వసిస్తే యూ విల్ బీ ఫ్రీడ్. పాప బంధకములు, దాస్యము ఇక నీకు ఉండదు. నువ్వు రక్షించబడిన వాడుగా ఉంటావు. ఆ సత్యము నిన్ను వెలుగునద్దకు నడిపించును. వెలుగునద్దకు నువ్వు వస్తావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ స్త్రీ సత్యమును తెలుసుకుంది. ఆవిడ వెళ్ళి లోకంలో అనగా తన ప్రజలతో మాట్లాడుతుంది, నేను చేసినవన్నీ
చెప్పిన వ్యక్తిని మీరు చూడండి, ఈయన మెస్సయ్య గాడా అంటూ సత్యమును గూర్చి అక్కడ ఆమె సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆ ఊరి ప్రజలు యేసు ప్రభువును తమ గ్రామమునికి ఆహ్వానించారు. ఆ 2-3 దినాలు ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత వారు చెప్తున్నారమ్మా, నువ్వు చెప్పిన దానిని బట్టి గాక మా మటుకు మేమే తెలుసుకొని ఇప్పుడు మేము తెలుసుకున్నాం ఏంటంటే ఈయన నిజముగా లోకరక్షకుడు. ఎస్, నువ్వు తెలుసుకున్నావు సత్యము. మూడవది జీవము, ద లైఫ్. ఈ జీవము ఏంటి? యేసు ప్రభువారే ఆ జీవమై ఉంటున్నట్లుగా మనం చూడాలి. యేసు ప్రభును పరిచయం చేస్తూ యోహాను సువార్తికుడు అంటున్నాడు, యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఆయనలో ఉన్న జీవము, ఆయనే జీవాధిపతి. నువ్వు ఈ జీవాన్ని పొందుకున్నావా? యేసే ఈ జీవము. ఆదాము ద్వారా ఆ జీవవాయువును పొందుకున్న మనమందరము కూడా ఈరోజు బ్రతికున్నామంటే కారణం ఆయనే. ఈ జీవమునిచ్చిన దేవుని వైపు నువ్వు తిరుగుతున్నావా? నువ్వు దేవునికి నీ జీవితాన్ని తిరిగి అప్పగించగలవా? ఆయన చనిపోయి తిరిగి లేచుట ద్వారా మనకు ఈ జీవమును స్థిరపరుస్తున్నాడు. ఆయన ఈ జీవాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవము నీ సొంతం కావాలంటే యేసునద్దకు నీవు నడిపించబడాలి. యోహాను సువార్త 11వ అధ్యాయము 26వ వచనంలో అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ప్రతివాడు ఎన్నటికి చనిపోడు. నా యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు ఎన్నటికీ చనిపోరు, జీవము కలిగి ఉంటావు. ఈ జీవము నీకు కావాలంటే సత్య మార్గంలోనికి నువ్వు రావాలి. ఈ లోకంలో ఏ మార్గము కూడా నిన్ను పరమునకు చేర్చదు, ఒక యేసు మార్గము తప్ప. ఆ యేసు మార్గంలోనికి నువ్వు వచ్చి నీ జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే నిన్ను నిత్య జీవ వారసునిగా చేస్తాడు. అటు కృప దేవుడు మనకు దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మరొక మారు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున నేనే మార్గము సత్యము జీవమునని మాకు బోధపరిచినందుకై వందనాలు. ఈ వాక్యం మా హృదయాల్లో ఫలించినట్లు మీ దీవెన దయచేయమని, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల్ని వారి కుటుంబాలని మీరే దీవించి ఈ లెంటు కాలములో క్రీస్తు సారూప్యతలోనికి మీ బిడ్డలు మార్చబడటానికి మీ కృప ప్రసాదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమెన్.